శ్రీకాంత్. మరి ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా, దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది సార్? ప్రధానమంత్రి అంటే ఇప్పుడు మోదీయా, రాహుల్ గాంధీ? అంటే మోదీ అయితే బాగుంటుంది కొన్ని విషయాలకి. ఇక మరి ఏంటంటే ఇప్పుడు దాకా మనం జిఎస్టీ చూస్తున్నాం కదా, రేట్లు మరి ఇంత తిరిగి ఉన్నాయి. కొన్ని ఆయన ఏదో కొత్తగా తీసుకొస్తాను అంటున్నాడు కదా, మద్దతు ధరలు అన్నీ తీసుకొస్తాను. రైతుల విషయం అయితే చాలా ఘోరంగా ఉంది కదా. మరి కాంగ్రెస్ కూడా కొన్ని విషయాలు అంటారు, రైతులకి ఏదో చేయాలి, మద్దతు రేట్లు ఇవ్వాలని. అప్పుడు పంజాబ్లో కూడా, అప్పుడు మనకు ఢిల్లీలో కూడా పెద్ద రాస్తారోకో చేశారు. దాని గురించి ఏం మరి నీకు తెలుసు కదా, మరి దాని గురించి ఏమైనా అభిప్రాయం ఉండాలి కదా. ఇప్పుడు జిఎస్టీ వచ్చింది, ట్యాక్స్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, గవర్నమెంట్ ట్యాక్స్ వచ్చింది, ఇన్కమ్ వచ్చింది అనుకున్న విషయం బాగుంది. అలాగే ప్రభుత్వానికి కూడా మంచి ఏంటంటే రైతులకి, సామాన్యుడికి జిఎస్టీ వచ్చాయా రాలేదా, ట్యాక్స్ కట్టామా లేదు కాదు. ఎవరు వాళ్ళు వచ్చిన వాళ్ళు దోచుకున్న వాళ్ళు తీసుకున్నారు, పెడుతున్నారు, చేస్తున్నారు. అది కామన్. రైతుకి అనేది కంపల్సరీ మద్దతు రేటు ఉండాలి, పండించిన దానికి ఇది ఉండాలి, నీరు సక్రమంగా అందాలి, కరెంట్ ఛార్జీలు కానీ అవన్నీ రీజన్గా చూసుకునే వాళ్ళకి, వాళ్ళు అభిప్రాయం ఉన్నవాడు మరి మారుస్తానుకున్న వాళ్ళకి చెయ్యి ఇవ్వాలి. ఇప్పుడు మనకి పోయినసారి ఎవరున్నారు పెద్ద తెలియదు కానీ కనపడని కూడా కనపడలేదు అసలు. మాకు ఇప్పుడు కనపడరు ఎంపీలు అనేవాళ్ళు, మాకు ఇక్కడ పెద్దగా మద్దతుగా కనపడలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారని కూడా నాకు అంత ఐడియా కూడా లేదు, అంత ఏం చేస్తున్నారు అది. కాకపోతే వస్తే మటుకు కాంగ్రెస్ నుంచి వస్తే కొంచెం ప్రణాళికలు ఇక్కడ ఉన్న వాళ్ళకి మనకి తెలుసు పరిస్థితులు. ఇప్పుడు బీజేపీ సెంటర్లో రావాలి, రైట్, అది ఎక్కడ రావాలి? ఉత్తరప్రదేశ్, గుజరాత్ ఆ రాష్ట్రాల్లో ఉన్నది కాబట్టి అక్కడ మద్దతుదారులు ఉన్నారు కాబట్టి దానికి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ఇక్కడైతే కాంగ్రెస్ అనేది ఉండాలి కొంచెం. కోటేశ్వరం సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కదా, ఇక్కడ దేశంలో ప్రధానమంత్రి ఎవరుంటే బాగుంటుంది సార్? నరేంద్ర మోడీ. ఎందుకని? ఆయన ఇప్పుడు చేసిన సంస్కరణలు కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్కు మన ఇండియా, మన భారతదేశం ఏ లెవెల్లో ఉన్నో చూసుకోవడానికి అతనే రాలేడు సార్. ఎందుకని? కష్టం సార్. ఇప్పుడు కాంగ్రెస్ ఉచిత 6 గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణ ఇంప్లిమెంట్ చేసినాము, దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తామంటుంది, నమ్మొచ్చు సార్? కాంగ్రెస్ చేయలేదు సార్. అది మన మధ్యలో పోవడమే. అవి 6 గ్యారెంటీలు కూడా ఉండవు, వాళ్ళు వచ్చినా కూడా ఉండవు. అవి ప్రజలు ఒప్పుకోరు చాలా మంది. ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారు మీరు? प्राइम मिनिस्टर दूसरा कोई आना हटके। हाँ हाँ सर, देख रहे हैं कितना महंगा है, कितनी प्रॉब्लम है, कितने पेट्रोल कैसा, हर चीज का। अभी आए तो कांग्रेस है, नहीं है तो मोदी है। हाँ, कांग्रेस है, मोदी है। आज कैसा हो गया, अभी इंडिया कैसा हो गया आपका देखो। पहले रोड्स कैसा हो गया? नहीं वैसे तो अच्छा है, अभी मोदी गवर्नमेंट अच्छा है। गरीबों के लिए कुछ भी अच्छा नहीं है ना सर। गरीबों को बहुत दिया, घर दिया, पालक भी देखो कैसा है, पालक अच्छा है नहीं है? जो भी अच्छा है गरीबों आया, जो भी आया पब्लिक के लिए अच्छा है तो बस अच्छा है अपने लिए, प्रथम बात है। पेट्रोल बस देखना, पब्लिक के लिए अच्छा है, नौकरों के लिए अच्छा है। दूसरा कार है, अभी गरीबों का बहुत अच्छा काम कर रहा है। बहुत अच्छा है, तो गरीब लोगों के लिए करा तो बहुत अच्छी बात है। మనకి నాయకత్వం రావాలంటే మోడీ గారు రావాలి, బీజేపీ రావాలి. ఎందుకని మేడం బీజేపీ? బీజేపీ రావాలి. బీజేపీ వస్తే మనకి మోడీ గారి నాయకత్వం వస్తే మనకి అన్ని చేస్తారు. ఎంపీ ఎవరు గెలుస్తారు మేడం? ఇక్కడ ఎంపీ ఎవరు గెలుస్తారేమో మరి తెలీదు. మనకైతే మోడీ గారే రావాలి. చంద్రబాబు నాయుడు వచ్చినా కూడా మనకి అన్ని చేస్తాడు. అది రాహుల్ గాంధీ అంటే ఇక ఏమో మనం చెప్పలేము. నమస్కారం, శ్యామ్ సుందర్. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కదా, తెలంగాణలో ఎంపీ ఎన్నికలు వచ్చినాయి కదా. అవును. ఇక్కడ ఇది ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది సార్? మేడ్చల్ మల్కాజ్గిరి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం? ఇక్కడ 50-50 ఛాన్స్ అండి. ఎందుకంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సడన్గా రిజల్ట్స్ అంతా వస్తున్నాయని చెప్పి లేకపోవటం వల్ల మళ్ళీ స్టెబిలిటీ కోరుకుంటారు ఎవరైనా కూడా. ఆ స్టెబిలిటీ ప్రకారం మెయిన్లీ ఇదంతా దేంతో రిలేట్ అయి ఉంటుంది అంటే, సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంటే దానికి ఎలిజియన్స్ చూపించే పార్టీయే స్టేట్ గవర్నమెంట్లో ఉండాలి అని అనుకుంటారు. అది ఎవరన్నా కానివ్వండి. ఇంకా దానికి మరి జనాలు ఎట్లా డిసైడ్ చేస్తారు మరి. అవకాశాలు ఉన్నాయి ఎక్కువ. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఇప్పుడు టీఆర్ఎస్ అని చెప్పి నా ఉద్దేశం. ఏమంటారు? ఉందండి పోటీలా. ఎందుకంటే అది నిర్లిప్తతోటి, అంటే ఆ నిద్రాణమై ఉన్నది. ఇంకా అది సడన్గా సరే 10 years చేసిండ్రు, 10 years తర్వాత చేంజ్ కోసమే జనాలు కోరుకున్నారు తప్ప, ఈ కొత్త పార్టీ రావడం కూడా బాగా అట్రాక్టివ్ స్కీమ్స్ తోటి వచ్చింది. సడన్గా ఫ్రీ బస్సులు అని చెప్పి అదని చెప్పి
సరే ఇక కరప్షన్ ఇది అని అంటారా, కరప్షన్ అన్నది అన్నిట్లలో ఉంటుంది, మెల్ల వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏడ పోటీలో అసలు బీఆర్ఎస్ లేనటువంటి పరిస్థితి ఉంది. స్టేట్లో లేరు, సెంట్రల్లో కూడా సెంట్రల్ అయితే లేదు, సెంట్రల్లో కూడా గెలిచి చేసేది ఏం లేదు కదా అనేది ప్రతిపక్షాల ఆరోపణ. సో వీళ్ళకి అవకాశం ఉందంటారు స్టేట్లో ఒక్క సీట్ అన్న గెలుస్తా? ఒక్క సీట్ అయితే చాలా ఒకటి కంటే ఎక్కువనే గెలుస్తుంది ఎంపీ సీట్లు, అదైతే మాకు గ్యారెంటీ. ప్రధానంగా ఎవరి మధ్య పోటీ ఉంటుంది? కాంగ్రెస్ బీజేపీ ఉంటుందండి, కాంగ్రెస్ బీజేపీ ఉంటుంది. ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమకారుడు కదా, మరి ఆయన గెలిచే అవకాశం ఉంటుందా? 99% ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు పార్టీ పరంగా సరే పార్టీ హెడ్స్ పార్టీ హెడ్ యొక్క రెప్యుటేషన్ బాగుంది బాగాలేదు అని అది పక్కన పెడితే, ఇప్పుడు వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మనము ఆయనకు ఓట్లు వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఏంది మొత్తం పర్సనల్ రెప్యుటేషన్ తోటి వస్తాయి. అట్లనే ఈయనకి కూడా అట్లా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మీరు చెప్పిన లీడర్ ఈటెల రాజేందర్ గారికి. మీరు చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ ఎంపీ ఎలక్షన్ నేపథ్యంలో ఎవరికి ఈ మల్కాజ్గిరి పరిధి కదా, ఎవరికి అవకాశం ఉంది గెలిచేది? జనరల్ ఎట్లుందంటే బీజేపీ సెంటర్లో ఉంటే ఒక స్ట్రాంగ్ గవర్నమెంట్ ఉంటుందని చెప్పేసి ఆశతోని దానికి వేసే పొజిషన్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. దాంట్లో చెప్పలేం బీజేపీ రావచ్చు ఇక్కడ, ఎందుకంటే ఆల్రెడీ మ్యాక్సిమం ఎల్బీ నగర్ ఈ కుకట్పల్లి బీజేపీ పట్టు బాగుంది. టీఆర్ఎస్ కూడా ఉండే కానీ ఇప్పుడు ఈ ప్రజెంట్ మూమెంట్ అయితే జర బ్యాకప్. కాంగ్రెస్ సగం నమ్ముతుందో సగం నమ్ముతలేరు ఇప్పుడు ప్రజెంట్. ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పుడు దీన్ని దేశవ్యాప్తంగా 5 గ్యారెంటీలు అంటారు, దాన్ని నమ్ముతా? ఆ పూట వెళ్ళేది చూసుకున్నారు, ఇప్పుడు అవుతలేదు ఆల్రెడీ. ఆ పూట వెళ్ళేది చూస్తారు. ఇప్పుడు 6 గ్యారెంటీ అంటున్నారు. పాపం చేయనికే ట్రై చేస్తున్నారు కానీ అక్కడ మనకి వెసులుబాటు లేదు గవర్నమెంట్ చేతిలో పైసలు ఇవన్నీ చూసుకుని. టీఆర్ఎస్ కంటే ఆ హోల్డ్ ఉండే కాబట్టి కొన్ని అవుతున్నాయి కదా, మనకంటే మనం ఎలిజిబుల్ కాదు కానీ అవుతున్నాయి, కొన్ని అవుతున్నాయి, ఫాలో చేస్తాను గవర్నమెంట్. ట్రై చేయనికనే ట్రై చేస్తారు, ఆ ఇంప్లిమెంట్ అయ్యేది అక్కడ ఎట్లున్నది వాళ్ళకు. ఈటెల రాజేందర్కి కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది నాకు తెలిసి అయితే. కాంగ్రెస్ మధ్యలో, కాంగ్రెస్ ఎవరన్నా ఇద్దరు మధ్యలో ఉంటుంది కానీ ఇప్పుడు ఎవరో క్యాండిడేట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పెట్టినందుకు జర కష్టమే అనిపిస్తుంది కాంగ్రెస్కి. ఎక్కువ బీజేపీ. నా పేరు వెంకటరెడ్డి అండి. ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి పరిధి కదా, అవునండి. ఇక్కడ ఎంపీ ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది సార్? ఇక్కడనైతే బీజేపీ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందండి ఈ ఏరియాలో చూసుకుంటే. ఏదండి ఇక్కడ అభ్యర్థి ఎవరు? ఇట్లా ఎందుకని ఈటెల గారు గెలిచే అవకాశం? ఆయన పర్సనల్ ఇంట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయండి ఇక్కడ, దానివల్ల రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏముంటుందంటే తుక్కుగూడలోనే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తాం, తెలంగాణ వ్యాప్తంగా చేస్తాం, అదే సెంటిమెంట్గా రేపు దేశవ్యాప్తంగా కూడా 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తామని సభ పెడుతుంది కదా, దాన్ని నమ్మొచ్చు అంటారా? ఫస్ట్ తెలంగాణ ఇంప్లిమెంటేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏదైనా తెలంగాణ ఇంప్లిమెంట్ లేదంటారా? దాని టైం తెలంగాణలో అయిపోయిన తర్వాత అప్పుడు ఇదే మీరు అన్నట్టు చూడము. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు అంతలో ఏం లేదండి. ఎందుకని? ఇప్పుడు ఆల్రెడీ మోడీ ప్రభుత్వం నడుస్తుందండి, బీజేపీ ప్రభుత్వం. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తెలంగాణ డెవలప్ చెందుతుంది, అందుకనే ఎంపీ సీట్లు మొత్తం గెలిపియండి అని కాంగ్రెస్ అంటుంది. దీని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు గెలిచినంత మాత్రాన ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకోవాలండి, మోదీకి ఎలా ఉందనేది దాన్ని బట్టి దాన్ని ఉంటుంది. ప్రజల అభిప్రాయం మొత్తం మోడీ అభిప్రాయం. మొత్తానికైతే ఇక్కడ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది? బీజేపీ రావడానికి అవకాశం, ఇక్కడైతే ఈటెల రాజేందర్ రావడానికి అవకాశం. ఈ 6 గ్యారంటీలు ఎట్లా అంటే సార్, ఇప్పుడు మన సంపాదన మన ఖర్చుని ఒకటి తీసుకుంటే కుటుంబంలో సంపాదన కంటే ఎక్కువ ఖర్చు పెట్టిస్తా అని చెప్పి పిల్లలకు వాళ్ళు ఆశ చూపిస్తే కొన్ని రోజుల వరకు చేయగలరు, అప్పుల పాలవుతుంది ఆ ఫ్యామిలీ. అది జగమెరిగిన సత్యం ఎప్పుడైనా కూడా. ఇప్పుడు ఫ్రీ బస్సే తీసుకుంటే మనము ఆల్రెడీ నష్టాలలో ఉన్న ఆర్టీసీని దాన్ని ఇంకా ఎక్కువ రిసోర్స్ఫుల్ కాకుండా ఫ్రీ బస్సులు అన్నారు, దానికి గవర్నమెంట్ పైసలు ఇస్తున్నారు. ఆర్టీసీ నష్టపోకుండా గవర్నమెంట్ నుంచి ఇంకా పైసలు ఇస్తున్నారు. ఇది ఇవ్వడం వల్ల అప్పులు పెరిగి ఇంకా మనము అప్పుల పాలు అవుతాం తప్ప అది 6 గ్యారెంటీలతోటి మనము ప్లస్లో మాత్రం పడేది కల్లా. ఒకటే ఎగ్జాంపుల్ మీకు బండ ఎగ్జాంపుల్, బిమారు స్టేట్స్లలో యూపీ నెంబర్ 1 అంటే బ్యాక్వర్డ్ స్టేట్ పూర్తిగా. ఒక 7-8 ఏళ్ల కింద చూడాలంటే అన్ని బ్యాడ్ పారామీటర్స్ ఉండేవి దాంట్లో అన్నీ. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ కట్లు ఫ్రీ అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళది సర్ప్లస్లలో ఉందంట. దానికి ఏదైనా కూడా మనం ఖర్చులు తగ్గించుకొని ఒక్కొక్కటి ఎవరైతే పే చేయాల్సిందో అది కరెక్ట్గా పే చేస్తేనే అది అందరికీ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అట్లా ఉంటుంది. అది ఫ్రీ అన్నది ఎక్కువ కాలం మనలేదు, అది ఏదో ఒకసారి గెలవడానికి తప్ప పనికిరాదు. అది ఇదికి ఇంకా ఆయన న్యాయం చేయలేరు ఆయన ఇక అట్లా అంతే.
అంటే ప్రధానమంత్రి కాలేదు. ప్రధానమంత్రి అయ్యే ప్రసక్తి లేదండి. ఇప్పుడు మన కుటుంబానికి ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నాడు. ఆయన ఏమీ స్వార్థాలు ఏం చూసుకోకుండా మంచిగా చూసుకున్నాడు. సడన్గా ఇంకొకరిని హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ చేయలేం కదా, మేము ఆ రిస్క్ తీసుకోం. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వచ్చినాయి దేశవ్యాప్తంగా కదా, మీరు ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? మోడీ గారితో బాగానే ఉంది కదా. ఇప్పుడు కొత్తగా చూడాలి, మళ్ళీ చూడాలన్నప్పుడు మా ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ కొత్తగా ట్రై చేసినప్పుడు చూసాం కదా, కొత్తగానే ఉంటుంది అనమాట. కొత్త పథకాలు పెట్టి ఇప్పుడు అంత ప్రజెంట్ అప్పుల్లో ఉంది కదా ఏపీ. ప్రజెంట్ మాది ఏపీ, నేను ఇప్పుడు టీఎస్లో ఉన్నాను. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సీఎంగా. ఇంకా పైన ఎవరు వచ్చినా ఓకే, కానీ మాకు టీడీపీ వస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని కాంగ్రెస్ చెప్తుంది, అవకాశం ఉందంటారా? లేదు అంటే మోడీ చేయకుండా ఏం లేడు కదా, బాగానే చేస్తున్నారు కదా ఆయన. చూడాలి మరి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఆయన వస్తాడు అనుకోలేదు కదా. ఆయన లాస్ట్ టైం వచ్చిన ఆయన వస్తారు అనుకున్నారు, టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వస్తారు అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ వచ్చారు కదా, చెప్పలేం. సెంట్రల్ మాత్రం మోడీ గారికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నా. మీరు చెప్పండి. మీ పేరు? నా పేరు మహేష్. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు మొత్తం దేశవ్యాప్తంగా వస్తున్నాయి కదా, ఎవరు ప్రధానమంత్రి అయితే బాగుంటుంది? మోడీ గారు అయితేనే బాగుంటుంది. ఎందుకంటే తను ఇప్పుడు చేస్తుంది మంచి పథకాలు ఇస్తున్నాడు. అంటే రైతులకు కానీ తనకు మంచి అన్ని బాగానే చేస్తున్నాడు. సో మోడీ గారు వస్తే కాంగ్రెస్ అంటే ఇప్పుడు దాకా ఇప్పుడు ఫస్ట్ తనకు వచ్చినాక ఏం చేస్తామో మనకు తెలియదు. ఎందుకంటే తనకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మోడీకి తనకు వస్తే ఇంకా డెవలప్ చేయగలడు. సో మనకి ఉపయోగపడుతుంది, రైతులకు కానీ ఎవరికైనా అయితే ఉపయోగపడుతుంది. వాళ్ళకి బాగుంది, చాలా బాగుంది. నా ఫ్రెండ్ నాది ఏపీ, ఆంధ్రప్రదేశ్, అది గుంటూరు డిస్టిక్. మోడీ ప్రధానమంత్రి అయితే బాగుంటుంది. రాహుల్ గాంధీ చేయలేడంటారా? అంటే తనకి అంత లేదు కదా ఫస్ట్, అందుకని కాంగ్రెస్ ఏమంటారంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతుందని చెప్తున్నారు. వాళ్ళు భ్రమలో ఉన్నారేమో. అట్లయితే వాళ్ళు భ్రమలో ఉన్నారు. అయితే వాళ్ళు భ్రమలో ఉన్నారు అనుకుంటా. కాంగ్రెస్ వాళ్ళు భ్రమలో ఉన్నారు అనుకుంటా, అందుకని రాదు, అసలు రాదు. ఇంకా అంటే ఇంకా మోడీకి ఎప్పుడు దిగితే ఎప్పుడు వస్తావు, కానీ మోడీ ఉన్నంత వరకు మోడీకి రాహుల్ గాంధీకి సమకాలికలు కాదంట అసలుకి. కాంగ్రెస్ వస్తే ఉచిత పథకాలు ఇస్తుంది, అందరు సోమరిపోతులై ఇంట్లో వండుకొని దేశం మీద అప్పులు చేస్తారు, దేశం మొత్తం నాశనం అయిపోతుంది. అంతే. కాంగ్రెస్ వచ్చి ఉచిత పథకాలు ఒకటే స్ప్రెడ్ చేస్తుంది తప్పితే వీళ్ళకి ఇంత ఇద్దాము అమౌంట్ ఇట్లా, అదే దాన్ని ఏమంటారు, ప్రభుత్వ పథకాలు ఉంటాయి కదా, అవి ఇచ్చి ఎంకరేజ్ చేసి వాళ్ళకి బిజినెస్ చిన్నతర బిజినెస్ చేసుకుంటారు కదా, వాళ్ళు అవి పెట్టుకుంటానన్నా పని చేసుకుంటే ఇది చేస్తారు. ఇంట్లో వండుకోబెట్టి ఉచిత బస్సు, ఉచిత కరెంటు అన్ని ఉచితాలు తీసుకుంటూ పోతే జనాలు సోమరిపోతులు లేకుంటే కంట్రీ జీడీపీ పెరుగుతుంది. బీజేపీ గవర్నమెంట్ లో స్కామ్లు జరిగినాయని రాహుల్ గాంధీ అంటున్నారు. అంటే స్కామ్లు అంటే ఎగ్జాంపుల్ చెప్పు, ఏ స్కామ్ జరిగిందో చెప్తా. అదే రాహుల్ గాంధీ అంటారు స్కామ్ ఏందో చెప్తే నేను చెప్తాను. ఈ మధ్యన రఫేల్ కావచ్చు, ఇంకా చాలా విషయాలలో స్కామ్లు అయినాయి అంటాడు. స్కామ్లు అయితే ఏడ కూడా పెట్టుకుంటూ మోడీజీ, సరే అని ఆస్తులు చూపెట్టాం మనం, ఏడ కూడా పెట్టిండు ఆస్తులు. మోడీ సంపాదించుకున్న ఎవడికి పెడతాడు? పిల్లలు ఉన్నారా ఆయనకి? ఈ కుటుంబ సభ్యులు ఉన్నారా? ఎవరు లేడు. రేపు మోడీ తర్వాత ఒకవేళ తనంతా సొంతంగా దిగిపోయినా కానీ తర్వాత నేను లగ్జరీగా బతకాలని ఉండదు. మోడీ ఖచ్చితంగా రోడ్ల మీద వచ్చి తిరుగుతాడు. చూడండి, ఇది ఖచ్చితంగా 100% జరుగుతుంది. ఇదే సామాన్యులాగా తిరుగుతాడు మోడీజీ. ఇప్పుడు కొందరు అంటారు, ఇప్పుడు మన ముస్లిం ఏరియాలో కొంతమంది ఎంపీలు ఓవైసీ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు చెప్తారు బీజేపీ వస్తే బాగాలేదు, మతాలు రెచ్చగొడతారని. న్యాయం, మతాలు రెచ్చగొట్టడం కాదు, అన్ని మతాలకు ఒకటే విధంగా అన్ని పథకాలు ఇస్తారు కదా. ఈ రిలీజియన్కి ఇది, ఆ రిలీజియన్కి ఏదైనా ఎవడేం చెప్పట్లే కదా, వీళ్ళకి తక్కువ వేయండి వాళ్ళకి ఎక్కువ వేయండి అని చెప్పట్లేదు. అందరు సమానులే. మోడీ వస్తే బాగుంటుంది. మీ పేరు సార్? నా పేరు శ్రీనివాస్ అండి. సార్, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి కదా, జనరల్ గా ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇది మల్కాజ్గిరి. ఎవరు గెలిచే అవకాశం సార్? ఇక్కడైతే బీజేపీ వచ్చే అవకాశం ఉందండి. ఎవరు బీజేపీ పెడితే? ఈటెల రాజేందర్. ఎందుకని సార్? ఎందుకంటే ఇప్పుడు మోదీ గారి మంచిగా నడుస్తుంది కాబట్టి అలా. ఇంకోటి, దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఎవరే అవకాశం? మోదీ గారు అండి. రాహుల్ గాంధీ గారు లేదండి, 100%, 110%. ఎందుకని? అలా మూమెంట్ ఉందండి మోదీ గారిది, అలా మూమెంట్ ఉంది కాబట్టి రాబోయే మన ఎంపీ కూడా మోదీ గారు వచ్చారు. మీరు మీ పేరు సార్? కౌశప్ సత్యనారాయణ పటేల్. సార్, ఎవరు ఇక్కడ ఎంపీ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? ఈ రాజేందర్ ఉన్నారు. ఏ రాజేందర్? కే రాజేందర్.
के राजेंद्र ఈటల రాజు. हाँ ఈటల రాజేందర్. రాజేందర్ ఆ. ఈ రాహుల్ గాంధీ రావడం చేసే ఎందుకు ఛాన్స్ లేదు అంటే ఆయన అందరికీ ఈ కూర్చొని తినడం అలవాటు పెట్టారు. మీరు మాట్లాడారు, ఎవరిని మీరు మాట్లాడారు సార్, మీరు ఆహా. అయితే వాళ్ళని ఎందుకంటే ఈ మన రాహుల్ గాంధీ బెస్ట్ క్యాండిడేట్ 75 years నుంచి చూస్తే వస్తున్నా. ఇప్పుడు మన చేసే ప్రభుత్వం మారిపోయింది, మొత్తం చేసే లో క్లాస్లో వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం పైన వచ్చినాం. अभी हम लोग बाहर आए हर स्टेट में हम लोगों का क्या है रिस्पेक्ट है. जहां हमको रिस्पेक्ट मिला हर स्टेट हमसे अभी दबा हुआ है, नंबर 1 में हम लोग हैं. तो अब इसीलिए हमको मोदी जैसे जरूरत है. हर स्टेट को हमने जैसे दबा के रखा है. और ఇక్కడ కాంగ్రెస్ ఏమంటుందంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిని చేస్తేనే తెలంగాణ కాదు రాకూడదు అసలు రాకూడదు. ఈ జన్మంలో రాకూడదు. కాంగ్రెస్ రాహుల్ గాంధీ కానీ ఈ జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ఎవరు రాకూడదు. మిమ్మల్ని దేశంలో ఎవరు కావాలంటే మన ఇదే దిసే కాంగ్రెస్ బీజేపీ రావాలి, ఎప్పటికైనా బీజేపీ రావాలి. ఇప్పుడు మన మీద ఎవరు హాబీ ఉన్నారు వాళ్ళకి దబాయించుకోవాలి, లోపట్ కావాలి. ఇప్పుడు మనకి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లాగా పరిస్థితి రాకూడదు. ఈ పాకిస్తాన్ మనం చేసే కాకూడదు. ఈ ఇరాక్ కానీ ఏదైనా కానీ మనం మీద చేసే వాళ్ళు అటాక్ చేస్తున్నారు. మన చేసే ఇంట్లో కూర్చొని మనకే చేసే చంపేస్తున్నారు. భార్య బిడ్డలు క్షేమంగా లేదు. వాళ్ళు వస్తే ఈ మోదీ ఉంటే అన్ని క్షేమంగా ఉన్నారు, అందరూ పరసక్గా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు వచ్చినాయి, తెలంగాణలో కూడా ఎంపీ ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ ఈ మల్కాజ్గిరి ఎవరు గెలిచే అవకాశం ఉంది? అబ్వియస్గా బీజేపీ అండి, బీజేపీయే వస్తుంది. ఎందుకంటే మనకు మోడీ చేసినంటే మోడీ ఉన్నప్పుడు ఉన్నంత అభివృద్ధి ఇంతకుముందుకు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు పాలిటిక్స్ అంతా కూడా బాగా ట్రాన్స్పరెంట్ అయిపోయింది, ఒకప్పటిలా లేదు. సో వాటంటే అంతకుముందు కాంగ్రెస్ ఏం చేసింది, ఇన్ని అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏం చేసింది, మోడీ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అంటే నేను ఒక ఎంప్లాయీగా నాకు ఎకానమీ తెలిసిన విధంగా చూస్తే మోడీ డిడ్ ఫ్యాబులస్ జాబ్ అండి. సో అది ఇలాగే కంటిన్యూ అవుతే మనం ఖచ్చితంగా వీ కెన్ బీట్ ఆల్ ద అదర్ కంట్రీస్ ఇన్ ద ఫ్యూచర్. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎవరు ఉన్నారు ఐడియా ఉందా? లేదు సార్, యాక్చువల్ నాది ప్రాపర్ ఇక్కడ కాదు, బట్ నాది నల్గొండ డిస్టిక్. బట్ అక్కడ కూడా డెఫినెట్గా మాకు అంటే బీజేపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రధానమంత్రి మోడీ కావాలంటే అవునండి, డెఫినెట్గా. రాహుల్ గాంధీ కాలేదా? రాహుల్ గాంధీ అంటే నేను తను మాట్లాడే విధానం, తనకున్న మెచ్యూరిటీ లెవెల్ కంపేర్ టు మోడీ, డెఫినెట్గా మోడీకి నేను ఎక్కువ వెయిటేజ్ ఇవ్వగలుగుతాను. థ్యాంక్ యూ. నేను కూడా మోడీ అభిమానిని. ఇప్పటికైనా మోడీ రావాలి, మళ్ళీ ఒకసారి మోడీ రావాలి. రాహుల్ గాంధీకి మాట్లాడే తరిగి తెలియదు. మోడీ ఉంటే దేశం బాగుపడుతుంది, అన్ని దేశాలకు జర పైకి తీసుకెళ్తాడు. ఇక్కడ అంటావా, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది వేస్ట్. ఏవి ఆరు గ్యారంటీ ఎంపీ ఎవరు గెలుస్తారు ఈడ? ఈడనా ఈడ ఈటల రాజేందరే వస్తాడు. ఎవరు ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారు? మాకు మోడీ కావాలి. ఎందుకని? మోడీ మంచి పనులు చేస్తున్నా, అక్కడ చేస్తున్నా, హైదరాబాద్లో చేస్తలేడు. కానీ మోడీ వస్తే హైదరాబాద్లో చేస్తాడు. చేయాలి. హైదరాబాద్లో కాంగ్రెస్ ఏం చేస్తుంది? కాంగ్రెస్ గ్యాస్ ఇస్తా అని ఇవ్వలేదు, మళ్ళీ కరెంటు బిల్లు హాఫ్ చేస్తా అని అది ఇవ్వలేదు. మోడీ రావాలి మాకు. ఇప్పుడు ఉచిత గ్యారంటీలు కాంగ్రెస్ ఇస్తున్నామని చెప్తున్నారు, రావట్లేదా మీకు? రావట్లేదు, గ్యాస్ రావట్లేదు. మళ్ళా ఏంటి లైటు నెలకు 2500 ఇస్తున్నారు మహిళలకు. మాకైతే ఇస్తలేరు. మా ఆయన గవర్నమెంట్ కొలువు రిటైర్ అయినాడు. మా ఆయన గవర్నమెంట్ కొలువు రిటైర్ అయినాడు. మాకు ఇవ్వకుండా బీదోళ్ళకి ఇవ్వాలి గయా, బీదోళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు పార్లమెంట్ ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది ఇది? ఇది కేసీఆర్కి వస్తుంది. మల్కాజ్గిరా? మల్కాజ్గిరి కాదు, ఇది నాగోల్, మమతా నగర్. ఇది మల్కాజ్గిరికి వస్తుంది. మల్కాజ్గిరికి వేయాలి. ఇప్పుడు మా ఆయన అన్నాడు మొన్న, మల్కాజ్గిరికి వేయాలి మనము అని అన్న. మా ఆయన మోడీకి వేయాలి. మోడీకి వేస్తాం మేము ఎప్పుడు, అంతే. మాది గవర్నమెంట్ డ్యూటీ వస్తుందిగా, మోడీకి వేస్తాం. మా ఆయన పిచ్చి గవర్నమెంట్ ఇట్టాడు ఆయనది, మోడీది. మోడీకి వేస్తాం. సుబ్రహ్మణ్యం. సార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది సార్? మోడీ గారే బాగుంది, నాయకత్వం బాగుంది, అన్ని విధాలా ఆయన ఉంచితేనే మంచిది. ప్రధానమంత్రి కాలేడంటే రాహుల్ గాంధీకి ఇంకా ఎక్స్పీరియన్స్ తక్కువైంది, ఇంకా రావాలి. పక్కన కాంగ్రెస్ అంటేనే కూటమి సరిగ్గా ఉండదని అభిప్రాయం. ఇది వన్ మ్యాన్ షో బీజేపీ. ఇక్కడ మల్కాజ్గిరి కదా ఈ పార్లమెంట్, ఎవరు గెలుస్తారంటే ఇక్కడ?
జనాల మన్నిక బీజేపీ వస్తేనే మంచిదని అందరు కోరుకుంటున్నారు. మల్కాజ్గిరి మొత్తం టోటల్ హైదరాబాద్ తెలంగాణ కానీ మొత్తం బీజేపీ రావాలి. రోజా మేడం ఇప్పుడు ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఓకే. దేశవ్యాప్తంగా ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది మేడం? అంటే ఇంకా బీజేపీ వస్తుందని అంటే మళ్ళీ రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవుతారని చెప్తారు. అవుతుందంటారు కానీ ముందు చూస్తే ఇప్పుడు ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రజెంట్ ఇదే ఉంది కదా బీజేపీ. రాహుల్ గాంధీ 50% రావచ్చు, రాకపోవచ్చు. మోడీ ఎవరు కావాలనుకుంటారు మీరైతే ప్రధానమంత్రిగా? ప్రజెంట్ మోడీనే కావాలనుకుంటున్నాం. ఎందుకని మేడం? అంటే కొంచెం డెవలప్మెంట్ చేస్తుండు, రామ్ మందిర్ ఇది చేసిండు. రాహుల్ గాంధీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ ఉన్నప్పుడు అంతగా ఏం కాలేదు కదా, రామ్ మందిర్ కూడా స్థాపన కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 ఉచిత గ్యారెంటీలు ఇక్కడ తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తుందా మేడం? అయినాయా? అయింది. అన్ని గ్యారెంటీలు అంటే ఇంకా కొన్ని అయినాయి. బట్ ఇప్పుడు గృహలక్ష్మి అని కొందరికి రాలేదు, రేషన్ కార్డు అవన్నీ చెప్పలేరు కదా ముందు స్టార్టింగ్లో. ఇప్పుడేమో కొన్ని రూల్స్ పెడుతున్నారు. మహిళలకు 2500 వస్తున్నాయి నెలకు. మహిళలకు వస్తున్నాయంటే అది కుటుంబానికి ఒక్కరికే వస్తుందంట, ప్రతి మహిళకని చెప్పలేరు కదా ముందు. ఒక్కరికంటే అది మొత్తం ఇది చెప్పారు కదా, అవన్నీ ఫాలోఅప్ చేయాలంటేనే వస్తుందంట. అది కూడా దళిత మహిళల వాళ్ళకే వస్తుందని చెప్తారు. మేము ఇక్కడ వర్క్ చేస్తాం. మీ పేరు సార్? పేరు మహేందర్ గౌడ్ సార్. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇది ఏ పార్లమెంట్? ఇది అంటే మల్కాజ్గిరి. ఇక్కడ ఎవరు గెలిచే అవకాశం ఉంది సార్? ఎక్కువ మటుకైతే బీజేపీ వస్తుంది కంపల్సరీ. దేశాల ప్రధానమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్? మోడీ అయితేనే బాగుంటుంది. ఎందుకని? ఆయన చేయక మంచి పనులు చేస్తున్నాను. అది పబ్లిక్ నా ఒక్కది కాదు, పబ్లిక్ ఉన్నది అట్టాకి. కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్తుంది కదా సార్. అది కళ. అది ఇప్పుడు ఈ ఒక్కతాను వస్తేనే కాదు కదా, ఈ ఒక్కతాన వాళ్ళు ఏమంటారు అంటే ఈరోజు సభ పెట్టుకుంటారు తుక్కుగూడలో. ఏమంటారు అంటే 6 గ్యారెంటీలు మేము తెలంగాణ ఇంప్లిమెంట్ చేసినాం, జాతీయ దేశవ్యాప్తంగా 5 గ్యారెంటీలు ఇస్తామని అంటారు. నమ్మచ్చా? అది తెలుసుకోవాలి, మనం కూడా చెప్పలేము. 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ అవుతున్నాయి ఇక్కడ? కావు సార్, ఇది కావా? 6 గ్యారెంటీ. మొత్తానికైతే దేశంలో ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారు? మోడీ సారే కావాలి.